ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికి కూడా నమస్సుమాంజలులు. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. రాశిలోనే శుక్రుడు చంద్రుడు ఉన్నారు. తృతీయంలో గురుడు బుధుడు రవి ఉన్నారు. ఈ గురుడు కొద్దిగా అనారోగ్యత ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. చికాగ్గా ఉంటుంది జీవితం. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే గురుడు రవి ఇద్దరు కలిస్తే కనుక దాన్ని గజకేసరి యోగం అంటారు. ఆ గజకేసరి యోగంలో కొంచెం లాభం చేస్తాడు తప్ప నష్టమైతే చేయరు. అదేవిధంగా రవి బుధులు కూడా ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు కాబట్టి దీన్ని బుధాతిథి యోగం అంటారు. మంచి తెలివితేటలు, పెద్దవాళ్ళచే గౌరవపట్టం ఉంటాయి. అదేవిధంగా పంచమంలో కుజుడు కేతు ఉన్నారు. కుజుడు కేతు అంటే మనం చెప్పుకున్నాం, దాన్ని పిశాచ యోగం అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పుకొచ్చారు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వివాహానికి సంబంధించిన ఆటంకాలు, ఏదో చిన్నపాటి గొడవలు ఇవన్నీ జరిగే సూచనలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. మంచి యోగాన్ని ఇస్తాడు. లాభస్థానంలో మంచి లాభాన్ని ఇచ్చి ధనలాభం వచ్చేట్టుగా, ప్రతి దాంట్లో కూడా లాభం వచ్చేట్టుగా చేస్తాడు. ద్వాదశంలో శని ఉన్నాడు. ఎన్ని బాగున్నా బాగలేకపోయినా ఈ శని వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు. అందులో ఏలినాడి శని వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు ఖర్చు కాకుండా చూసుకోవాలి. తర్వాత బద్ధకం, మొండితనం ఇవన్నీ విడనాడి శనైశ్వరుడికి చక్కగా ప్రదక్షిణలు చేసి నవగ్రహాల్లో కాళ్ళు కడుక్కొని శివాభిషేకం చేసినట్టే సరిపోతుంది. ఇది మేషరాశి యొక్క ఫలితం. ముఖ్యంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే, మేషరాశి వాళ్ళు ఒక్క శనికి మాత్రమే నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని ఒక 190 సార్లు చదువుకొని చక్కగా ఈ శనైశ్వరుడికి తైలాభిషేకం చేసినట్టుంటే ఆ యొక్క దోషం పోతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం యొక్క ఫలితం. వృషభ రాశికి ద్వితీయంలో రవి, గురుడు, బుధుడు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. రవి గురులు కలిస్తే ఇందాక చెప్పుకున్నాం గజకేసరి యోగం అని. తర్వాత రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అన్నాం. వృషభ రాశి వారికి చక్కగా మంచి ధనలాభం ఉంటుంది. గజకేసరి యోగం ఈ వారం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సూచిస్తుంది. తర్వాత విద్యార్థులకు కూడా తెలివితేటలు బాగుంటాయి. వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత చతుర్థంలో కేతువు కుజులు ఉన్నారు. వివాహ సంబంధమైన విషయాల్లో అయినా తర్వాత ఎటువంటి గొడవలు రాకుండా చూసుకోగలగాలి. వివాహ సంబంధ విషయాల్లో జాతకాలు కలవకపోవటం, లేకపోతే పెళ్లి సంబంధాలు చిట్లుపోవటం అనేది జరుగుతుంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ కుజుడు కేతువు కలిసి ఉన్న కారణంగా కుజవత్ కేతువు అంటే కుజుడే ఫలితాలను ఇస్తాడో కేతు కూడా అదే ఫలితాలను ఇచ్చి తీరుతాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చతుర్థుల్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ముందు అడుగు వేయాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత దశమంలో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో లాభస్థానంలో ఉన్నారు. చక్కగా రాహు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా విశేషంగా కృషి చేస్తాడు. కాబట్టి ఈ రాహు సంబంధించిన శ్లోకాన్ని చదువుకొని ఆ యొక్క రాహుకి ఏం పరిహారాలు చేసుకోవాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తాం. ఆ రాహుకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్నైనా చదువుకొని, రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి భోగాన్ని ఇస్తాడు చక్కగా రాహువు. తర్వాత ఏకాదశంలో శని ఉన్నాడు. చక్కదనటువంటి లాభస్థానం శని మంచిగా లాభస్థానంలో ఉన్నాడు వృషభరాశి వారికి. వృషభరాశి వారికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి గ్రహాలు కానీ ఇక్కడ ఏమీ లేవు. ఒక్క చతుర్థంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ వారం ఏమి అనకుండా
మనమే ముందర జాగ్రత్తగా వాళ్ళకి తగిన పరిహారాలు చేయించుకొని మనం మెలుగుతే చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిలోనే గురుడు, బుధుడు, శని, గురుడు, బుధుడు, రవి ఉన్నారు. ఈ 3 గ్రహాలు ఉండటం వల్ల, గురుడు ఉండడం వల్ల దేహ బాధ. తృతీయంలో గురుడు ఎప్పుడు కూడా కొంచెం మంచివాడు కాదు, దేహ బాధ కలిగిస్తారు. తర్వాత రవి బుధులు ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం చాలా మంచిగా పనిచేస్తుంది. తెలివితేటలు అబ్బురపరిచేలు అటువంటి తెలివితేటలు ఉంటాయి, ఆశ్చర్యపరిచే తెలివితేటలు ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే కనుక చక్కగా మిత్రులు ఇద్దరు కూడా మంచి విషయాలు తెలుసుకోవచ్చు, మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, పెద్దవాళ్ళ చేత గౌరవింపబట్టం ఉంటాయి. తర్వాత తృతీయంలో కుజుడు, కేతు ఉన్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత, గొడవలు రాకుండా చూసుకోవాలి. గొడవలు ఉంటేనేమో రాకుండా చూసుకోవాలి, లేకపోతే మంచిగా ప్రవర్తిస్తారు చక్కగా. తర్వాత నవమంలో రాహు ఉన్నాడు భాగ్యంలో. కాబట్టి ఈ భాగ్యంలో రాహు మంచి భోగాన్ని అందిస్తాడు చక్కగా. రాహుకు సంబంధించిన అటువంటి దుర్గాదేవి అధిష్టాన దేవత, ఆ దుర్గాదేవి గనక పూజ చేసుకొని చక్కగా రాహుగ్రహానికి కూడా పూజ చేసుకొని మంచిగా జీవితాంతం కూడా సఫలీకృతులు కావాల్సిందిగా మనవి. తర్వాత దశమంలో శని ఉన్నాడు, రాజ్యస్థానంలో ఉన్నాడు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తాడు శని. కాబట్టి శని ఏమన్నా కొద్దిగా మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనుక ఉంటే గనక నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని కనుక పఠించుకొని శనైశ్చరుడికి పరిహారం చేయించుకొని మీరు ముందుకు వెళ్తే చాలా విశేషంగా ఉంటుంది. ఈ మిథున రాశికి పరిహారాలు ఏంటంటే గురుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు. ఇక్కడ అంతా మిథున రాశి వాళ్ళకు కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ద్వితీయంలో కుజుడు, కేతు ఉన్నారు. మంచి ధనస్థానంలో ఉన్నారు. ఈ రెండు కలిసి ఎంత బలమైన గ్రహాలో అంత డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాయి. అందులో సింహరాశిలో ఉన్నారు కాబట్టి కుజుడు రవికి మిత్రుడు చక్కగా, కాబట్టి మంచి ధనయోగాన్ని ఇస్తాడు. అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ రాహు వల్ల కొద్దిగా ప్రమాదం. అష్టమంలో రాహు ఒక రకమైనటువంటి పిచ్చి కళలు రావటం పడుకునేటప్పుడు, లేదా ఏదో భయభ్రాంతులకు గురి చేసినట్టు కావటం. కాబట్టి ఈ రాహుకు సంబంధించిన శ్లోకం చదువుకొని రాహుగ్రహం సంబంధించినటువంటి పరిహారం చేయించుకొని దుర్గామాతకు పూజ చేసి ఆ నిమ్మకాయలు ఒక 11 నిమ్మకాయలు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి చక్కగా పూజ చేయించుకొని ఇంట్లో కట్టుకున్నట్టుంటే మీకు సుఖశాంతులు ఉంటాయి. తర్వాత భాగ్యంలో శని నాడు. శని మంచి భోగలాసమైన జీవితాన్ని కలిగిస్తాడు, శనైశ్వరుడు. కాబట్టి మీకు శని వల్ల అయితే ఇబ్బంది లేదు. ప్రత్యేకంగా చూడాలంటే మాత్రం కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు ఇది దీనికి. కాబట్టి అందరూ గమనించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాగిచ గురు శుక్ర శని బెస్త రాహవే కేతవే నమః అనే నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకొని ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత సింహరాశి. రాశిలోనే కుజుడు, కేతు ఉన్నారు. కొంచెం కోపం తగ్గించుకుని ఏర్పాటు చేసుకోవాలి. కుజుడు, కేతు కలిస్తే విపరీతమైన కోపం, బాగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా ఉన్నట్టుండిగా కోపం వచ్చి చాలా ఇబ్బంది పడతారు. సప్తమంలో రాహువు ఉన్నాడు. కంటి చిత్వారం, కంటికి సంబంధించిన బాధలు, లేకపోతే విపరీతంగా బీపీ వచ్చేసి బాగా ర్యాష్గా మాట్లాడటం, ఎంతటి వాడినైనా నువ్వేంటి అన్నట్టుగా లెక్క చేయకుండా ఉండటం, అటువంటి కారణాలు కలుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. అష్టమంలో శని ఉన్నాడు సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్య భంగాలు కలిగే సూచనలు కనపడుతున్నాయి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. నిద్రలేమి అంటే ఒక నిద్ర పట్టకపోవటం, బద్ధకం, చికాకు, నీరసం, ఎంతో శరీరానికి చాలా ఇబ్బందికరమైనటువంటి బాధ కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి నరం కూడా దేహంలో ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాలకు సంబంధించిన వ్యాధులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ శనికి సంబంధించిన పరిహారాలు చేయించుకోండి.
తర్వాత భాగ్యంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు, మంచి యోగం ఉంటుంది. భాగ్యంలో ఉంటే భోగలాల్సిన జీవితాన్ని అనుభవిస్తారు, అన్నీ నాకే కావాలి అనుకుంటారు. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బందికరం లేదు. తర్వాత ఏకాదశిలో గురుడు రవి బుధుడు ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు చక్కగా. కాబట్టి రవి బుధుల వల్ల మంచి తెలివితేటలు, అబ్బురపరిచే తెలివితేటలు ఉంటాయి. తర్వాత ఏకాదశిలో గురుడు ఉన్నాడు కాబట్టి మంచి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పోయిన దానికంటే ఇప్పుడు చక్కగా లాభం పొంది అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇది సింహరాశి యొక్క ఫలితం. తర్వాత కన్యారాశికి 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, మంచి యోగాన్ని ఇస్తాడు. కానీ శత్రువులు తయారు కాకుండా చూసుకోవాలి. మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో చాలా పొందిగ్గా మాట్లాడగలగాలి. మనం ఏ మాట మాట్లాడినా ఎదుటివాడు అనవసరమైనటువంటి మాటలు కల్పించి మనల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడిస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సప్తమంలో శని ఉన్నాడు, 7వ ఇంట్లో అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ శని రాహు వల్ల ప్రమాదకరం. బండి మీద పోయేటప్పుడు యాక్సిడెంట్ కావటం, లేకపోతే అనుకోని విధంగా ఇబ్బందికరం కావటం. కాబట్టి అటువంటి ఈ యొక్క సప్తమంలో శని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. దేహాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు శనీశ్వర భగవాను యొక్క నామం పఠిస్తూనే ఉండాలి. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి దైవారాధన చేయండి. అష్టమంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. లక్ష్మీదేవి పూజ, శుక్రగ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని పఠించి ఈ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకొని నవగ్రహాల చుట్టూ 20 ప్రదక్షిణాలు చేసి ఈ శివాలయంలో కనుక అభిషేకం చేసినట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. దశమంలో గురుడు బుధుడు రవి ఉన్నారు. మంచి రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఏ రకమైనటువంటి శరీరానికి కష్టం కలగకుండా చూసుకోవాలి. అదే బుధుడు రవి కూడా చాలా మంచి యోగం చేస్తారు. ఎందుకంటే సొంతింట్లో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు మిత్రులు, అందులో బుధుడికి స్వస్థానం మిథునం. కాబట్టి వీళ్ళ వల్ల వచ్చినటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు. తర్వాత ద్వాదశల్లో కుజుడు కేతువు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాల్లో అయినా, ఇంకా మాటలు మాట్లాడుకోవడం, పెళ్లి విషయాలు మాట్లాడుకోవడం దానికైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కన్యారాశి యొక్క ఫలితం. తర్వాత తులారాశి, పంచమంలో రాహు ఉన్నాడు. తులారాశికి మంచి ఫలితాలను ఇస్తాడు. ఎటువంటి ఈ వారంలో ఎటువంటి సంఘటనలు జరగవు. షట్కంలో అంటే 6వ ఇంట్లో శని ఉన్నాడు. శని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు తులారాశి వాళ్ళకి. షట్కంలో అంటే 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి స్థానంలో ఉన్నాడు. పోయినసారి కన్నా ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు కలిగినాయో అటువంటి ఇబ్బందులను తొలగించేసి సౌఖ్యాన్ని ఇస్తాడు శని. తర్వాత 7వ ఇంట్లో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. ఈ జలుబు రాకుండా చూసుకోవాలి, సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. తర్వాత శుక్రుడు సంబంధించిన అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి తెల్ల పూలతో పూజ చేస్తూ ఉండాలి. పరవాన నైవేద్యం పెట్టాలి. భాగ్యంలో గురుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నారు. మంచి భోగాన్ని ఇస్తారు గురుడు. మంచి తులారాశి వాళ్ళకి మంచి భోగం అంటే ఉన్న వెనకటి కాలంలో జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ వారం మొత్తం కూడా మంచి యోగాన్ని ఇస్తారు. తర్వాత ఏకాదశిలో కుజుడు కేతు ఉన్నారు, మంచి యోగకారకులు. సింహంలో ఉన్నారు కాబట్టి, రవి ఇంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మిత్రత్వం ఉంది. కాబట్టి ఒక కుజుడికి రవికే ఉంది మిత్రత్వం, మళ్ళీ కేతువుకి రవికి లేదు. కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా హాని చేసేటువంటి వ్యక్తులు గారు. ఇది తులారాశి యొక్క ఫలితం. తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. తర్వాత వృశ్చిక రాశి, వృశ్చిక లగ్న జాతకులు, వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అదృష్టవంతులుగానే ఉంటారు. చతుర్థంలో రాహు ఉన్నాడు. రాహు పెద్ద ప్రమాదకారి కాడు ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి. అంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమి జరగవు. పంచమంలో శని ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీలాంజన సమాభాసన రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తబ్నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని ఒక 18 సార్లు పఠించి నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి వెంటనే శివాలయంలో శివారాధన చేస్తే చాలా శని వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు జరిగేవి తొలగిపోతాయి. తర్వాత 6వ ఇంట్లో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే
శత్రుమూకలు వచ్చి అల్లరి చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. మీకు తెలవకుండానే శత్రువులు ఉంటూనే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అష్టమంలో గురుడు బుధుడు రవి ఉన్నారు. అష్టమంలో గురుడు బుధుడు రవి ఉన్నారు కాబట్టి అష్టమంలో గురుడికి తగిన పరిహారాలు చేసుకొని జీర్ణకోశ ప్రాబ్లమ్స్ అంటే లివర్ ఫంక్షనింగ్ చక్కగా ఉండదు, ఏదో అరగకపోవటం, చికాకు, మానసిక ఆందోళన ఇవన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువుగారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే శ్లోకాన్ని చక్కగా 16 సార్లు పఠించండి. మీకు ఓపిక ఉంటే 120 సార్లు పఠించండి, లేదా 1600 సార్లు పఠించండి. మీకు చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, మంచి బుద్ధిని కలిగి ఉంటారు. తర్వాత తెలివితేటలు కలిగి ఉంటారు. దశమంలో కుజుడు కేతు ఉన్నారు, రాజ్యస్థానంలో ఉన్నారు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు, వ్యవసాయ పంటలు, వ్యాపారాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి చక్కగా. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి చేయించుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఒక్క గురుడికి మాత్రమే వీలుంటే శనికి కూడా చేయించండి. గురుడు శని ఇద్దరు కూడా తగిన పరిహారాలు చేయించుకొని మీ దగ్గర వేద పండితులు ఉంటారు, లేకపోతే బ్రాహ్మణులు ఉంటారు, స్పార్థ పండితులు ఇద్దరు కూడా ఉంటారు. మీకు సంబంధించిన వాళ్ళు మీ ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని, లేకపోతే మా నంబరు స్క్రోలింగ్లో పోతుంటుంది. మాంధాత జ్యోతిషాలయం దుగ్గ్యాల సత్యనారాయణ శర్మ సిద్ధాంతి 9393706706 ఈ నెంబర్ కనుక వాట్సాప్ చేసినా లేదా ఫోన్ చేసినా 24/7 ఎనీ టైం అవైలబుల్గా ఉంటాం. తగిన పరిహారాలు చూపించి మీ జీవితంలో సమస్యలన్నింటికి కూడా శాశ్వతమైన పరిష్కారం చూపిస్తాం. ఇది వృశ్చిక రాశి యొక్క ఫలితం. తర్వాత ధనురాశి అంటే ధనుస్సు రాశి. తృతీయంలో రాహు ఉన్నాడు, మంచిగా చేస్తాడు, యోగం చేస్తాడు మంచిగా. ఎందుకంటే శనివత్ రాహు అని శని స్థానంలోనే రాహువు కూడా ఉన్నాడు. కాబట్టి ఇద్దరు మిత్రులే, చక్కగా అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుంది, కొట్టుకోరు, ఏం కాదు. తృతీయంలో భ్రాతృస్థానం కాబట్టి రాహు మంచి చేస్తాడు. తర్వాత చతుర్థంలో శని ఉన్నాడు. ఇక్కడ వచ్చిన చిక్కంతా చతుర్థంలో శని కొంచెం ఇబ్బందికరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఒక రకమైనటువంటి మన తెలవకుండా మాయ రూపంలో జరిగిపోతుంటుంది. ఆ శని అటువంటి కార్యక్రమం చేయిస్తాడు. కాబట్టి చతుర్థంలో శని వల్ల అనేక సంఘటనలు జరగవచ్చు. ఏవి కంగారు పడకుండా శనీశ్వరుని నిత్యం కొలుస్తూనే ఉండాలి. అటువంటి ఆ యొక్క మీ పూజా ఫలితం వల్ల కొంచెం ఉపశమించి మీకు మేలు చేస్తాడు. తర్వాత పంచమంలో శుక్రుడు చంద్రుడు ఉన్నాడు, మంచి యోగాది ఇస్తారు. లక్ష్మీదేవి పూజ చేయండి, చక్కగా తెల్ల పూలతో పూజ చేసి శుక్రవారం నాడు సాయంత్రం 6 దగ్గర నుంచి 7 గంటల వరకు కనుక పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. సప్తమంలో గురుడు బుధుడు రవి. సప్తమంలో గురుడు కూడా మంచి యోగకారకుడు అయ్యాడు. సప్తమంలో బుధుడు రవి కూడా చాలా మంచి వాళ్ళు, మంచి తెలివితేటలు, మంచి ధన సంపాదన. సప్తమంలో గురుడు ఉండడం వల్ల ఈ శని యొక్క ప్రభావం కూడా కొద్దిగా తగ్గుతుంది. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా శని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది. తర్వాత భాగ్యంలో కేతు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, మంచి భోగాన్ని ఇస్తారు. గణపతిని ఆరాధించండి. తర్వాత ఈ యొక్క ధనురాశి వాళ్ళకి ఒక చతుర్థంలో శనికి మాత్రమే పరిహారాలు చేయించుకొని పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి అంటే పరమేశ్వరుడు కనుక అభిషేకం చేసినట్టుంటే మీ బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి, చక్కటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పేసి ఇది ధనురాశి యొక్క ఫలితం. తర్వాత మకర రాశి ద్వితీయంలో రాహు ఉన్నాడు, మంచి డబ్బులు ఇస్తాడు, బాగా మంచి యోగాన్ని ఇస్తాడు, మంచి భోగాన్ని ఇస్తాడు, మంచి భాగ్యాన్ని ఇస్తాడు. అటువంటి రాహుకి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రస్తుతం. తర్వాత తృతీయంలో శని ఉన్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడు శని, చాలా మంచి చేస్తాడు. మకర రాశి వాళ్ళకి మంచి యోగాన్ని ఇస్తాడు. తర్వాత చతుర్థంలో శుక్రుడు చంద్రుడు ఉన్నాడు. వీళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు కావు. తర్వాత 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. 6వ ఇంట్లో గురుడు రవి బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు రవి వల్ల ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. దానికి కాబట్టి రవి బుధుడు కలిస్తే
బుధ ప్లస్ ఆదిత్య, బుధాదిత్య యోగం అంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వీళ్ళ వల్ల కూడా ఇబ్బంది లేదు, కానీ 6 గురుడు వల్ల కూడా కొద్దిగా మన మిత్రులే మనకి శత్రువులై ఎప్పుడు ఒక రకమైన ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో కుజుడు కేతువు ఉన్నారు. అష్టమంలో కొంచెం వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా వివాహాలు ఈ వారంలో కొద్దిగా ఒక రకమైనటువంటి 1-2 సంబంధాలు వచ్చి తప్పిపోయే సూచనలు కానొస్తున్నాయి. కాబట్టి సర్పసూక్త పారాయణ చాలా మంచిది ఈ వారం. కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసినట్టుంటే లేదా జపం చేసుకుని తీర్థం తాగినట్టుంటే చాలా బాగుంటుంది. ఇది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రత్యేకమైన పరిహారాలంటూ ఏమీ లేవు. ఒక కుజుడు కేతుకి కొద్దిగా దోషం కాబట్టి అవి చేయించుకుంటే విశేషంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలోని రాహు ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు పిచ్చికాలు రావటం, ఉలిక్కి పట్టడం, హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోవటం. కాబట్టి ఆ రాహుకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. రాహుకు సంబంధించిన పరిహారాలు అంటే మినువులు దానం చేయటం, అవి చేసుకోండి. తర్వాత ద్వితీయంలో శని ఉన్నాడు. అంటే ఏలినాడు శనిలో చివరి అంకం, అంటే ఇంకా 2 ఇయర్స్ ఉంటారు శని, అప్పుడే బోడు. మకర కుంభాలకు అధిపతి శని అయినప్పటికి కూడా మీనంలో ఉన్నప్పటికి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శని వల్ల ఎటు చూసుకున్న ఈ నవగ్రహాల్లో మొత్తంలో గురువు శని ప్రాధాన్యత వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శని బాగాలేకపోతే ఉన్న కార్యక్రమాలను కూడా మూలబడిపోతే ఏవి కావు. కాబట్టి ఇందాక చెప్పా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమిళమాంగ శనైశ్చరం. ఇది 19 సార్లన్నా, 190 సార్లన్నా, 1900 సార్లన్నా, 19,000 సార్లన్నా జపం చేయించుకొని చక్కగా తీర్థం తాగినట్టుంటే, నల్లనువ్వులు కిలోబావు దానం చేసినట్టుంటే ఈ శని శాంతిస్తాడు. తర్వాత తృతీయంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. అన్నదమ్ములు సఖ్యంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు కలగవు. పంచమంలో గురుడు బుధుడు రవి ఉన్నారు. స్వస్థానంలో రవి బుధులకు మంచి బలం ఉంది. పంచమంలో గురుడు కూడా బాగానే చేస్తాడు, చూస్తాడు చక్కగా. ఈ కుంభరాశి వాళ్ళకి గురుడు రవి బుధుడు చాలా మంచి కాపాడుతూ ఉంటారు. ఒక్క శనే చాలా బ్యాక్ అయిపోయాడు. చాలా శని అంటే ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఏలినాడు శనిలో చివరి భాగం కాబట్టి దానికి ఆ శనికే పరిహారాలు చేయించుకోవాలి. సప్తమంలో కుజుడు కేతువు ఉన్నారు కాబట్టి ఆ సప్తమంలో కుజుడు కేతువుకి మంచిగా పరిహారం తెచ్చుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అనుష్ఠానం, లేకపోతే సర్పసూక్త పారాయణ, లేకపోతే జంటనాగులు ఇట్లా ఉంటాయి. ఆ జంటనాగుల దగ్గర పోయి ఆ అభిషేకం చేసుకొని ఆవు పాలతో మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టడం చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత ఇది ఈ కుంభరాశి యొక్క కుంభరాశి యొక్క పరిహారం ఏంటంటే ఒక్క శనికి మాత్రమే బాగా పరిహారం చేయించుకోవాలి. మీకు ఓపిక ఉన్నట్టుంటే కేతు కుజుడు కూడా చేసుకోండి, చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత మీనరాశి. రాశిలోనే అంటే జన్మంలోనే శని ఉన్నాడు. జన్మం దేహనాశనం, అంటే దేహాన్ని మొత్తం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఆయనకానే మార్చుకుంటాడు. ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, ఎప్పుడు మూలలు పడేయాలని చూస్తుంటాడు. జన్మం దేహనాశయ అని ఒక వాక్యం ఉంది. కాబట్టి జన్మంలో శని ఉంటే చాలా ఇబ్బంది, బద్ధకం, కోపం, మూర్ఖత్వం, మొండితనం ఇవన్నీ చేస్తుంటాడు. తర్వాత ద్వితీయంలో శుక్రుడు చంద్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు చంద్రుడు చక్కదైనటువంటి డబ్బులు అంటే ధన సంపాదన కలగజేస్తాడు ఈ వారం. తర్వాత చతుర్థంలో గురుడు బుధుడు రవి ఉన్నాడు. చతుర్థంలో గురుడు అంత యోగ్యమైన గ్రహం కాదు. తర్వాత ఈ బుధుడు రవి కూడా మంచి తెలివితేటలను ఇచ్చి అబ్బురపరిచి తెలివితేటలు ఇస్తారు, ఆశ్చర్యపరే తెలివితేటలు ఇస్తారు. కాబట్టి గురుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జీవితంలో అసహనం, ఓపిక లేకపోవటం, చికాకు పుట్టడం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. తర్వాత 6వ ఇంట్లో కుజుడు కేతు ఉన్నారు. నార్మల్గా ఉంటుంటుంది. అయినా సరే ఒకసారి చక్కగా కుజుడు కేతువుకి తర్వాత గురుడికి పూజ చేయించుకుంటే బాగుంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి పరిహారం ఏంటంటే ఒక్క శనికే మాత్రమే బాగా పూజ చేయించుకొని జపం చేయించుకొని పరిహారం చేయించుకొని హోమం కూడా చేసినట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది
ఈ వారం నవగ్రహాల ద్వాదశ రాశుల యొక్క ఫలితం. అందరూ క్షేమంగా ఉండడం కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అయిపోయింది మీనం అయిపోయింది.